ఇది కేవలం ఒక మందు కథ కాదు. ఇది ప్రపంచంలోని అతిపెద్ద మెడిసిన్ కంపెనీస్‌కు ఒక దేశం ఇచ్చిన సమాధానం. ఒకసారి ఊహించండి, మీ ఫ్యామిలీలో ఎవరికైనా చివరి స్టేజు క్యాన్సర్ వచ్చింది. డాక్టరు ఒక మందు రాస్తారు. ఆ మందు వాళ్ళ జీవితాన్ని మరికొన్ని సంవత్సరాలు పొడిగించే అవకాశం ఉంది. కానీ మెడికల్ షాప్‌కి వెళ్లి ప్రైస్ అడిగితే నెలకు 2,80,000. ఆ క్షణంలో మీకు ఏది పెద్దది? డబ్బా లేక మనిషి ప్రాణమా? కానీ ఆశ్చర్యం ఏంటంటే అదే మందు ప్రైజ్‌ను ఇండియా ఒకరోజు 2,80,000 నుంచి కేవలం 8,800కు తీసుకువచ్చింది. అది కూడా ఎవరి ఫార్ములా దొంగలించకుండా, ఏ చట్టాన్ని ఉల్లంఘించకుండా. అసలు ఇది ఎలా సాధ్యమైంది? ప్రపంచంలోని పెద్ద పెద్ద మెడిసిన్ కంపెనీస్‌ను ఇండియా ఎలా చట్టంతోనే చెక్‌మేట్ చేసింది? ఈ కథలో 3 అద్భుతమైన స్ట్రాటజీస్ దాగి ఉన్నాయి. వాటి వెనక ఉన్న నిజాన్ని ఈరోజు తెలుసుకుందాం. మన ఇంట్లో తలనొప్పి వచ్చినప్పుడు చాలా మంది ఒక చిన్న టాబ్లెట్ వేసుకుంటారు. అలాంటి సాధారణ మందుల వెనక కూడా ప్రపంచవ్యాప్తంగా పేరు పొందిన కంపెనీల చరిత్ర దాగి ఉంటుంది. అలాంటి కంపెనీస్‌లో ఒకటి జర్మనీకి చెందిన బేయర్. 2008లో ఈ కంపెనీ ఇండియా మార్కెట్లో ఒక కొత్త క్యాన్సర్ మందుని తీసుకొచ్చింది. ఆ మందు పేరు నెక్సాబార్. ఇది కిడ్నీ క్యాన్సర్, లివర్ క్యాన్సర్ వంటి చివరి స్టేజ్‌లో ఉన్న రోగులకు ఉపయోగించే మెడిసిన్. ఇది క్యాన్సర్‌ను పూర్తిగా నయం చేయదు, కానీ పేషెంట్‌కి మరికొన్ని సంవత్సరాలు జీవించే అవకాశం కల్పిస్తుంది. అయితే సమస్య మందులో లేదు, దాని ప్రైజ్‌లో ఉంది. నెలకు 2,80,000. సాధారణ ఇండియన్ కుటుంబానికి ఇది ఊహించలేని మొత్తం. ఒక కొడుకు తన తండ్రి ప్రాణం కోసం మెడికల్ షాప్‌కి వెళ్లి ఈ ప్రైజ్ వింటే ఆ బాధను మాటల్లో చెప్పడం కష్టం. అప్పుడే ఒక జర్నలిస్టు బేయర్ కంపెనీ హయ్యర్ అఫీషియల్‌ని ఒక ప్రశ్న అడిగాడు. ఈ మందు ప్రైజు ఇంత ఎక్కువగా ఎందుకు పెట్టారు? ఆ సమాధానం ప్రపంచాన్ని షాక్‌కి గురిచేసింది. ఆయన చెప్పిన మాటల సారాంశం ఏంటంటే, ఈ మందు ఇండియన్స్ కోసం తయారు చేయలేదు. దీన్ని కొనగలిగే డబ్బున్న దేశాల ప్రజల కోసం తయారు చేశామని. ఆ మాటల అర్థం చాలా మందికి ఒకటే అనిపించింది. డబ్బు లేని మనిషి ప్రాణానికి విలువ లేదా అని. కానీ ఇండియా ఈ విషయాన్ని సైలెంట్‌గా చూడలేదు. కొన్ని సంవత్సరాల తర్వాత అదే మందు ప్రైజు వేల రెట్లు తగ్గింది. అది ఎలా జరిగిందో తెలుసుకోవాలంటే మనం కొంచెం వెనక్కి వెళ్ళాలి. 1899 జర్మనీలోని బేయర్ కంపెనీ ఒక కొత్త మందుని మార్కెట్లోకి తీసుకొచ్చింది. నొప్పి, దగ్గు తగ్గించడంలో అది అద్భుతంగా పనిచేస్తుందని ప్రచారం చేసింది. పిల్లలకు కూడా ఇచ్చేవాళ్ళు. ఆ మందు పేరు హెరాయిన్. అవును, ఈ రోజు ప్రపంచంలో అత్యంత ప్రమాదకరమైన మాదక ద్రవ్యంగా పేరు పొందిన అదే హెరాయిన్. ఆ కాలంలో అది ప్రమాదకరమని ప్రపంచానికి తెలియదు. ఆ తర్వాతే దాని అసలు సైడ్ ఎఫెక్ట్స్ బయటపడ్డాయి. కానీ ఈ కథలో ముఖ్యమైన విషయం అది కాదు. అప్పుడు ప్రపంచంలో మెడిసిన్స్ పైన ఈ రోజులా కఠినమైన పేటెంట్ సిస్టమ్ లేదు. ఒక కంపెనీ మందు తయారు చేస్తే మరో కంపెనీ కూడా దాన్ని తయారు చేయగలిగేది. ప్రైజ్‌ను తక్కువగా పెట్టగలిగేది. పోటీ ఉండేది. కానీ కాలక్రమేణా పెద్ద మెడిసిన్ కంపెనీస్ ఒక విషయం అబ్జర్వ్ చేశాయి. ఒక మందు పైన పూర్తి హక్కులు సంపాదిస్తే దశాబ్దాల పాటు వాళ్ళు భారీ లాభాలు పొందొచ్చు. అలా ప్రపంచంలో పేటెంట్ సిస్టమ్ మరింత బలపడింది. ఇక్కడ నుంచే ఆట మారిపోయింది. మందు కేవలం వైద్యం కాదు, అది కోట్ల డాలర్ల వ్యాపారంగా మారింది. 1970లకు ముందు ఇండియా కూడా బ్రిటిష్ కాలం నాటి పాత పేటెంట్ చట్టాలనే ఫాలో చేసేది. వాటి వల్ల ఎక్కువ ప్రయోజనం ఫారెన్ కంపెనీస్కే. కానీ 1970లో ఇండియా ఒక కీలక నిర్ణయం తీసుకుంది. పేటెంట్స్ యాక్ట్ 1970. ఇదే ఇండియన్ మెడిసిన్ ఇండస్ట్రీని పూర్తిగా మార్చేసిన మొదటి అడుగు. ఈ చట్టం కేవలం ఒక తెలివైన తేడాను తీసుకొచ్చింది. ఒకటి మందు పైన పేటెంట్, మరొకటి మందు తయారీ విధానం పైన పేటెంట్. ఇది కొంచెం కాంప్లికేటెడ్ గా అనిపించొచ్చు. ఒక సింపుల్ ఎగ్జాంపుల్ చూద్దాం. ఒక కంపెనీ ఎప్పటికీ పగలని గాజు తయారు చేసింది అనుకోండి. ఆ గాజు పైనే పేటెంట్ ఉంటే మరెవరూ దాన్ని తయారు చేయలేరు. కానీ తయారీ విధానం పైనే పేటెంట్ ఉంటే అదే గాజుని మరో కొత్త పద్ధతిలో తయారు చేయగలిగితే అది చట్టబద్ధమే. ఇండియా ఇదే విధానాన్ని మందుల విషయంలో ఫాలో చేసింది. మందుని కాదు, దాన్ని తయారు చేసే విధానాన్ని రక్షించింది. దీంతో ఇండియన్ కంపెనీస్ అదే మెడిసిన్ ని కొత్త తయారీ ప్రాసెస్తో చాలా తక్కువ ప్రైజెస్లో తయారు చేయడం స్టార్ట్ చేశాయి. ఇదే ఇండియా మెడిసిన్ రంగానికి అసలు బలంగా మారింది. ఈ విధానాన్ని అత్యంత ఎఫిషియెంట్ గా ఉపయోగించిన కంపెనీస్లో సిప్లా ఒకటి. డాక్టర్ యూసఫ్ హమీద్ నాయకత్వంలో సిప్లా అనేక కీలక మందుల్ని కొత్త తయారీ విధానాలతో తక్కువ ప్రైజెస్లో అందించింది. దాని అసలు ఎఫెక్ట్ 2000 స్టార్టింగ్లో కనిపించింది. ఆఫ్రికాలో ఎయిడ్స్ మహమ్మారి తీవ్రంగా విస్తరించింది. ఆ టైంలో అవసరమైన 3 మందుల చికిత్స సంవత్సరానికి లక్షల రూపాయలు ఖరీదయ్యేది.
సాధారణ ప్రజలకు అది అందుబాటులో లేదు. సిప్లా అదే చికిత్సను చాలా తక్కువ ప్రైస్‌కు అందించింది. దీంతో లక్షల మంది రోగులకు చికిత్స అందే అవకాశం ఏర్పడింది. ఆ తర్వాత ప్రపంచం ఇండియాను ఫార్మసీ ఆఫ్ ది వరల్డ్ అని పిలవడం స్టార్ట్ చేశారు. అయితే అదే టైంలో ఇండియా మరో పెద్ద సంక్షోభాన్ని ఎదుర్కొంటుంది. 1991 ఫారెన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ దాదాపు ఖాళీ అయ్యాయి. ఇంపోర్ట్స్ చేయడానికి కూడా సరిపడా డబ్బు లేదు. పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందంటే ఇండియా తన బంగారం విదేశీ బ్యాంకుల్లో తాకట్టు పెట్టాల్సి వచ్చింది. ఇది ఇండియా ఆర్థిక చరిత్రలో అత్యంత కఠినమైన క్షణాల్లో ఒకటి. ఆ ఇన్సిడెంట్ ఇండియాకు ఒక గొప్ప పాఠం నేర్పింది. ప్రపంచంతో కలిసి వ్యాపారం చేయకపోతే ముందుకు వెళ్ళలేమని అర్థమైంది. అలా 1995లో ఇండియా వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ అంటే WTOలో చేరింది. కానీ ఒక కండిషన్ ఉంది. 2005 నుంచి వరల్డ్ స్టాండర్డ్స్ ప్రకారం ప్రొడక్ట్స్ పైన కూడా పేటెంట్ అమలు చేయాలి. ఫారెన్ కంపెనీస్ సంతోషించాయి. ఇక ఇండియా అఫోర్డబుల్ మెడిసిన్స్ కదా ముగిసిందని అనుకున్నాయి. కానీ ఇండియా అప్పుడు తన రెండో స్ట్రాటజీని అమలు చేసింది. 2005లో ఇండియా పేటెంట్ చట్టంలో ఒక చిన్న సెక్షన్ చేర్చింది. సెక్షన్ 3D. చిన్న క్లాజు, కానీ ఎఫెక్ట్ మాత్రం చాలా పెద్దది. పేటెంట్ సాధారణంగా 20 సంవత్సరాలు ఉంటుంది. ఆ తర్వాత ఇతర కంపెనీలు అదే మందుని తక్కువ ప్రైజ్లో తయారు చేయొచ్చు. దాన్ని తప్పించుకోవడానికి కొన్ని కంపెనీస్ పాత మందుల్లో చిన్న మార్పు చేసి దాన్ని కొత్త మందుగా చూపించి మరో 20 సంవత్సరాలు పేటెంట్ కోరేవి. ఈ పద్ధతినే ఎవర్ గ్రీనింగ్ అంటారు. సెక్షన్ 3D ఒక క్లియర్ అయిన రూల్ పెట్టింది. చిన్న మార్పు చేశామని మాత్రమే కొత్త పేటెంట్ ఇవ్వం. ఆ మార్పు వల్ల రోగికి నిజంగా బెటర్ అయిన ప్రయోజనం ఉందని నిరూపించాలి. ఇదే రూలు తర్వాత ప్రపంచవ్యాప్తంగా చర్చకు దారితీసింది. స్విట్జర్లాండ్కు చెందిన నోవార్టిస్ కంపెనీ తమ క్యాన్సర్ మందు గెల్విక్కు ఇండియాలో కొత్త పేటెంట్ కోరింది. కానీ ఇండియా పేటెంట్ ఆఫీసు రిజెక్ట్ చేసింది. వివాదం చివరకు సుప్రీంకోర్టు వరకు వెళ్ళింది. 2013లో ఇండియన్ సుప్రీంకోర్టు సెక్షన్ 3Dకి సపోర్టుగా తీర్పిచ్చింది. దీంతో అసలు మందు ప్రైజు లక్షలకు పైగా ఉండగా ఇండియన్ కంపెనీస్ అదే చికిత్సను కొన్ని వేల రూపాయలకి అందించగలిగారు. అనేక మంది క్యాన్సర్ రోగులకు అది ఆశాకిరణంగా మారింది. అయితే ఇంకా ఒక పెద్ద సమస్య మిగిలే ఉంది. ఒక మందుకి సరైన పేటెంట్ ఉన్నప్పుడు ఆ మందు ప్రైజు చాలా ఎక్కువగా ఉంటే పేషెంట్ 20 సంవత్సరాలు వెయిట్ చేస్తూ ఉండలేడు. దానికి ఇండియా మూడో స్ట్రాటజీని ఉపయోగించింది. అది కంపల్సరీ లైసెన్సింగ్. ఇండియా చట్టంలోని సెక్షన్ 84 ప్రకారం 3 పరిస్థితులు ఉంటే ప్రభుత్వం మరో కంపెనీ కూడా ఆ మందు తయారు చేసే పర్మిషన్ ఇవ్వచ్చు. మొదటిది ప్రజలకు మందు సరిపడా అందుబాటులో లేకపోవడం. రెండవది ప్రైసు సాధారణ ప్రజలకు అందనంత ఎక్కువగా ఉండడం. మూడవది ఆ మందు దేశంలో తయారు కాక ఇంపోర్ట్స్ పైనే ఆధారపడడం. ఇప్పుడు మళ్ళీ నెక్స్ట్ కథకు వస్తాం. ఈ 3 కండిషన్స్ కూడా అక్కడ నిజమయ్యాయి. వేలాది మంది రోగులకు మందు అవసరం, కానీ చాలా కొద్ది మందికే అందింది. 2012లో ఇండియన్ పేటెంట్ ఆఫీసు నాక్టో కంపెనీకి నెక్సావర్ తయారు చేసే పర్మిషన్ ఇచ్చింది. అప్పుడు ప్రైజు నెలకు 2,80,000 నుంచి సుమారు 8,800కు పడిపోయింది. బేయర్ కోర్టుకు వెళ్ళింది. అయితే ఇండియన్ న్యాయస్థానాలు ప్రభుత్వ నిర్ణయాన్ని సమర్థించాయి. ఈ ఇన్సిడెంట్ ప్రపంచానికి ఒక మెసేజ్ ఇచ్చింది. ప్రాణం లాభం కంటే విలువైంది అని. ఈ రోజు ఇండియా ప్రపంచంలోనే అతిపెద్ద మెడిసిన్ తయారీ దేశాల్లో ఒకటి. ప్రపంచంలో అనేక దేశాలకు మందులు ఎక్స్పోర్ట్ చేస్తుంది. అమెరికాలో ఉపయోగించే అనేక జనరిక్ మందులు ఇండియన్ కంపెనీస్ నుంచే వెళ్తున్నాయి. ప్రపంచవ్యాప్తంగా ఉపయోగించే వ్యాక్సిన్స్లో కూడా ఇండియా కీలక పాత్ర పోషిస్తుంది. 1991లో బంగారం తాకట్టు పెట్టాల్సి వచ్చిన దేశమే ఈ రోజు ప్రపంచానికి మందులు అందించే శక్తిగా ఎదిగింది. కానీ కథ ఇక్కడితో అయిపోదు. ఇండియాకు ఇంకా ఒక పెద్ద బలహీనత ఉంది. మందు తయారీలో ఉపయోగించే ముఖ్యమైన రా మెటీరియల్స్ను API యాక్టివ్ ఫార్మాటికల్ ఇంటిగ్రేట్స్ అంటారు. ఈ రా మెటీరియల్స్లో సుమారు 70% వరకు ఇండియా చైనా పైన ఆధారపడుతుంది. పెన్సిలిన్ వంటి కొన్ని కీలక మెడిసిన్స్కు ఈ ఆధారపడడం ఇంకా ఎక్కువ. ఎందుకు ఇలా జరిగింది? ఎందుకంటే చైనా ప్రభుత్వ సపోర్టుతో ఈ రంగంలో భారీగా పెట్టుబడులు పెట్టింది. ఎక్కువ ప్రైజెస్కు APIలు తయారు చేయడం ప్రారంభించింది. దాంతో ఇండియన్ కంపెనీస్ స్వదేశంలో తయారీ తగ్గించి చైనా నుంచి ఇంపోర్ట్ చేసుకోవడం స్టార్ట్ చేశాయి. ప్రైస్ పరంగా అది ప్రాఫిటబుల్గా ఉంది. కానీ భవిష్యత్తులో సప్లై ఆగిపోతే దేశ మెడికల్ ఇండస్ట్రీ పైన తీవ్రమైన ఎఫెక్ట్ పడే అవకాశం ఉంటుంది. ఈ ప్రమాదాన్ని గుర్తించిన ఇండియా ఇప్పుడు API తయారీని తిరిగి దేశంలోనే పెంచేందుకు యాక్షన్స్ స్టార్ట్ చేసింది.
ఇన్సెంటివ్స్ పథకాల ద్వారా స్వదేశీ తయారీని బలోపేతం చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయి. అయితే చివరిగా ఒక ప్రశ్న మాత్రం మిగులుతుంది. పేటెంట్ ఉన్న మందులను తక్కువ ప్రైస్‌కు అందుబాటులో తీసుకురావడం సరైందేనా? ఒకవైపు మెడిసిన్ కంపెనీస్ చెబుతున్న మాట కూడా ఆలోచించాల్సిందే. రీసెర్చ్‌లకు భారీ పెట్టుబడులు అవసరం. లాభాలు లేకపోతే కొత్త మందుల డెవలప్‌మెంట్ తగ్గిపోవచ్చు. కానీ మరోవైపు ప్రాణాలను కాపాడే మందు పేదవాడికి అందకపోతే ఆ ఇన్వెన్షన్ విలువ ఏమిటి? ఇదే ప్రశ్నకు సమాధానం వెతుకుతూ ఇండియా తనదైన మార్గాన్ని ఎంచుకుంది. ఎఫోర్డబుల్ జనరిక్ మెడిసిన్స్ తయారీలో ప్రపంచానికి ఆదర్శంగా నిలిచింది. కానీ ఇప్పుడు అసలు ఛాలెంజ్ మొదలైంది. ఇప్పటి వరకు ప్రపంచం కనిపెట్టిన మందులను తక్కువ ప్రైస్‌కు అందించింది. రాబోయే సంవత్సరాల్లో ప్రపంచం ఉపయోగించే కొత్త మందులని కనిపెట్టే దేశంగా కూడా ఇండియా ఎదగగలదా? అదే ఈ కథకు నిజమైన నెక్స్ట్ చాప్టర్ అవుతుంది. మీ అభిప్రాయం ఏంటి? కామెంట్‌లో చెప్పండి.